హలో హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాను. అది స్వయంగా మేమే తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు మీద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి మనం వీడియోలో చూద్దాము. అలాగే అది వాటిని ఎలా వాడాలో కూడా చూద్దాము, ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది డెమో వర్షన్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డెమో వర్షన్ అయితే ఫ్రీగా పంపిస్తాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే లోడ్ పీడిఎఫ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఫైల్ మేనేజర్లో నేను ఒక ఆధార్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఆధార్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే అది పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇంటి పేరు 4 లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ ఇయర్ టైప్ చేసి ఓకే కొట్టగానే పీడిఎఫ్ అయితే లోడ్ అయింది నాకు. ఇది డైరెక్ట్గా ఆధార్ నుంచి ఆ యూఐడి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి దాన్ని అయితే యాడోబ్ పీడిఎఫ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు టిక్ మార్క్ అనేది వస్తుంది. టిక్ మార్క్ కావాలంటే ఇలా సేవ్ చేసుకోవాలి. మనం మైక్రోసాఫ్ట్ పీడిఎఫ్ సేవర్ ద్వారా ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను నేను. అదే డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఏదో ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్స్ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్నాక సేమ్ అదే పీడిఎఫ్ను మనం ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేయాలో పాస్వర్డ్, అదే పాస్వర్డ్ లెటర్స్, ఇంటి పేరు 4 లెటర్స్ అలాగే ఇయర్ దానికి రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే మీరు వీడియోలో చూడవచ్చు. సో మళ్ళీ నేను లోడ్ పీడిఎఫ్ కొడుతున్నాను. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని క్రాప్ అనేది ప్రెస్ చేశాను. సో మనకు చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసి క్రాప్ కొట్టాను. క్రాప్ అయింది. యాడ్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ బ్రైట్నెస్ యాడ్ చేసి యాడ్ అనేది ప్రెస్ చేస్తున్నాను. చూడవచ్చు. సో బ్రైట్నెస్ అనేది మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ యాడ్ ప్రెస్ చేశాను. సో మనకు A4లో యాడ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ప్రివ్యూ వచ్చేసి మనకు లోడ్ పీడిఎఫ్ది, సెకండ్ క్రాప్ పీడిఎఫ్ది ప్రివ్యూ, అలాగే థర్డ్ వచ్చేసి మనం డైరెక్ట్ ప్రింట్ అనేది ఎలా మనం ప్రింట్ చేసుకున్నా ఆ ప్రివ్యూ అది. సో ఇక్కడ మనం 4 ఆధార్ కార్డ్స్ అలాగే 5 చేసుకున్నాను. రీసెట్ చేశాను. రీసెట్ చేస్తే మనకు 0 అయిపోతుంది. అక్కడ మనం ఇక్కడ నుంచి సేవ్ అనేది కూడా చేసుకోవచ్చు. క్రాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే A4 అనేది సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా జేపీజీలో సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా సెట్ అయ్యి మనకు ప్రింట్అవుట్ 8.5 విత్ ఇంటూ 2 అంటే 17 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 5.4లో మనకు క్రాప్డ్ వర్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ప్రింటింగ్ అనేది తీసుకోవచ్చు. ఫోటోషాప్లో ఇచ్చుకున్న క్వాలిటీకి మన సాఫ్ట్వేర్ నుంచి ఇచ్చిన క్వాలిటీకి చాలా తేడా ఉంది. మన సాఫ్ట్వేర్ నుంచి ప్రింట్ ఇస్తే మీకు తేడా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి డెమో వర్షన్లో. ఇందులో స్టాండర్డ్లో మీకు ప్రీమియం గ్లాసీ పెట్టుకొని స్టాండర్డ్లో ఇచ్చుకుంటే సరిపోతుంది. హై క్వాలిటీలో ప్రింట్ వస్తుంది. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనం బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ చూడవచ్చు. మనకు తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కార్డ్స్కి ఎక్కువ క్రాప్ చేసుకోవాలి, తక్కువ క్రాప్ చేసుకోవాలనేది. అలాగే బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వేరే కార్డ్ అనేది చూద్దాము ఒకసారి. సో మళ్ళీ నేను వేరే పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు టిక్ వచ్చిన ఆధార్ కార్డు సెలెక్ట్ చేశాను. ఇంతకుముందు సేవ్ చేసాము కదా అడోబ్ నుంచి. ఇది మనం ఎందుకంటే లాంగ్ ఆధార్కి పనిచేస్తుంది. సో చైల్డ్ లాంగ్ ఆధార్ సెలెక్ట్ చేసి క్రాప్ కొట్టాను. క్రాప్ కొట్టడంతో లాంగ్ ఆధార్ క్రాప్ అవుతుంది. దానికి కూడా బ్రైట్నెస్ యాడ్ చేసుకోవచ్చు. ఫోటో మనం యాడ్ చేసి యాడ్ అని కొట్టేస్తే మనకు A4లో యాడ్ అవుతుంది. ఒరిజినల్ ఆధారు గవర్నమెంట్ పంపిస్తుంది పోస్ట్లో. సేమ్ దాని సైజులో ఇది క్రాప్ అవుతుంది. అలాగే సెటప్ కూడా అంతే అవుతుంది. సో కింద స్పేస్ వేస్ట్ కాకుండా మనం చిన్న ఆధారం కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ అడిగితే ఇక్కడ నుండే సేమ్ ఒకదాని కింద ఒకటి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చైల్డ్ ఆధారాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ ప్రెస్ చేస్తే యాడ్ అయిపోతుంది అంతే. దానికి కూడా బ్రైట్నెస్ యాడ్ చేసుకోవచ్చు, బార్డర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి A4 కూడా క్రాప్ కూడా సేవ్ చేసుకోవచ్చు. రీసెట్ కొట్టేస్తే మనకు A4 అనేది క్లియర్ అయిపోతుంది.
సో ప్రింట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్. ఇలా మనం అన్ని కార్డ్స్ అనేది ప్రింట్ కావడానికి మేము ఈ సాఫ్ట్వేర్ అనేది తయారు చేసాము. ఇక్కడ నేను ఇంతకుముందు రీనేమ్ చేసిన పీడిఎఫ్ను ఓపెన్ చేస్తాను. ఏదైతే మనం పాస్వర్డ్ని రీనేమ్గా చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒక సెకండ్. చూడండి, చూస్తే డైరెక్ట్ మనకు పాస్వర్డ్ అడగదండి, దానికి పాస్వర్డ్ ఉంటుంది. కానీ రీనేమ్ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి రీనేమ్ చేసాము. సో అట్లా చేసినవి డైరెక్ట్ ఓపెన్ అవుతాయి. మనకు పాస్వర్డ్ అని అడగదు. ఇప్పుడు నేను ఓటర్ కార్డు ఓపెన్ చేశాను. ఇక్కడ ఓటర్ కార్డు సెలెక్ట్ చేశాను. ఇది క్రాప్ ఫస్ట్ క్రాప్ చేయాలి, సెకండ్ సైడ్ క్రాప్ చేయాలి. అలాగే యాడ్ టు క్రాప్ ప్రెస్ చేసిన వెంటనే మెర్జ్ చేసిన వెంటనే క్రాప్లోకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ A4లోకి యాడ్ చేసుకోవచ్చు, బార్డర్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఎన్ని కార్డ్స్ అంటే అన్ని కార్డ్స్, ఒక ఓటర్ ఐడి, ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక చైల్డ్ ఆధార్ కార్డు, ఒక నార్మల్ ఆధార్ కార్డు అనేది యాడ్ చేసుకుంటూ ఎన్ని అయినా ప్రింట్ మనం A4లో ఎన్ని వాడితే అన్ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఓటర్ కార్డు కింద నేను చైల్డ్ ఆధార్ కార్డు అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం వేరే కార్డ్స్ చూద్దాం. ఇక్కడ నేను పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో పాన్ కార్డ్లో పాస్వర్డ్ కొట్టాను, మనకు ప్రివ్యూ అయితే వచ్చింది. మళ్ళీ క్రాప్లో డ్రాప్ డౌన్లో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసి క్రాప్ అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇక్కడ క్రాప్ అయ్యి అక్కడ చూపించింది. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు పాన్ కార్డ్లో లోగో కూడా యాడ్ చేయొచ్చు. మనకు లోగో లేదు కదా, ఇంకొకసారి పాన్ కార్డ్ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ లోగో అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ యాడ్ అనేది ప్రెస్ చేస్తే A4లో యాడ్ అయిపోతుంది. దీనికి బ్రైట్నెస్ అనేది అవసరం లేదు, బ్రైట్నెస్ అందుకే ఎనేబుల్లో పెట్టలేదు. ఓటర్ కార్డు కూడా బ్రైట్నెస్ అనేది ఎనేబుల్ ఉండదు, ఎందుకంటే అది సరిపోతుంది అక్కడికి బ్రైట్నెస్. ఆధార్ కార్డులో డార్క్గా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆధార్ కార్డుకి మాత్రమే బ్రైట్నెస్ అనేది ఎనేబుల్ చేసాము. ఇక్కడ ఇంకొక చైల్డ్ ఆధార్ కార్డు, ఇది క్రోమ్ సేవ్డ్, అంటే మనం క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని క్రోమ్లోనే ఓపెన్ చేసుకొని క్రోమ్ నుంచే సేవ్ చేసుకుంటాము ఒక్కోసారి, మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా. సో అట్లా కూడా మనం ఎలా వర్క్ అవుతుందని చూపిస్తున్నాను. అట్లా సేవ్ చేసుకున్నా కూడా సేమ్ వర్క్ అవుతుంది, ఎలాంటి తేడా ఉండదు. చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ కొట్టేస్తే క్రాప్ అయిపోతుంది. యాడ్ చేసిన వెంటనే యాడ్ అయిపోతుంది. బార్డర్ కూడా ఇచ్చుకున్నాను, బార్డర్ కూడా చేసినవి కూడా యాడ్ చేసుకుంటాను. ప్రింట్ అనేది ప్రింటర్లో మనం ఎన్ని ప్రింటర్స్ ఉంటే అన్ని ప్రింటర్స్ అనేది లిస్ట్ అనేది అక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడు నార్మల్ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి క్రాప్ అనేది ప్రెస్ చేస్తున్నాను. సో క్రాప్ చేసి కింద యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓటర్ కార్డు లేదంటే RC కార్డు చూద్దాం. ఇది M-Wallet నుంచి RTM Wallet నుంచి డౌన్లోడ్ చేసుకున్న స్క్రీన్ షాట్. ఇది స్క్రీన్ షాట్స్ ఎలా ఇందులో లోడ్ JPG ద్వారా లోడ్ చేసుకొని ఫస్ట్ సైడ్ అండ్ సెకండ్ సైడ్ చేసి మెర్జ్ చేసేసి దీనికి కూడా బ్రైట్నెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం డార్క్లో ఉంటుంది ఇమేజ్ కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం బార్డర్ ఇచ్చుకొని యాడ్ చేసుకోవాలి. సో ఎన్నంటే అన్ని యాడ్ చేసుకొని ప్రింట్ కొట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చైల్డ్ ఆధార్ కార్డ్ ఓపెన్ చేశాను. అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎన్నిసార్లు మనం ప్రెస్ చేసినా కానీ ఏది సెట్టింగ్స్ అనేది చేంజ్ కావు. మనం ఒక్కసారి సెట్టింగ్స్ ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా చేంజ్ చేసుకొని సేవ్ కోఆర్డినేట్స్ పెట్టేస్తే మనకు సేవ్ అయిపోతుంది. మనకు అన్ని రకాల కార్డ్స్ అనేవి ఇచ్చాము ఇక్కడ. ఆధార్ కార్డు, నార్మల్ ఆధార్ కార్డు, చైల్డ్ ఆధార్ కార్డు, అలాగే RC కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఎక్స్ట్రాగా 2 కార్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అదర్స్ 1, అదర్స్ 2 అనేది అది మీ ఇష్టం. మీరు ఇచ్చిన కోఆర్డినేట్స్ను సేవ్ చేసుకుంటే అదర్ 1 అలాగే అదర్ 2 అని సెలెక్ట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా క్రాప్ అయిపోయి యాడ్ చేసుకుంటే ప్రింట్లో A4లోకి యాడ్ అయిపోతుంది. డైరెక్ట్ ప్రింట్ కొట్టుకోవచ్చు. మనకు టైం వేస్ట్ కాదు, త్వరగా పని పూర్తవుతుంది. కస్టమర్స్ని నిలబెట్టాల్సిన పని ఉండదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. డెమో వర్షన్ ఫ్రీగా ఇస్తున్నాము. జస్ట్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో 8247709435. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి
మీకు సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్ కావాలని మెసేజ్ చేయండి, మేమే మీకు పంపిస్తాం ఫ్రీగా. డెమో వర్షన్ అయితే కొన్ని అవర్స్ అయితే పనిచేస్తుంది. 100 అవర్స్ అని అనుకుంటున్నాము. 100 అవర్స్ పనిచేస్తుంది. 100 అవర్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అది. సో తర్వాత మీకు కావాలనుకుంటే అదే వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే పంపిస్తాము. జెన్యూన్ ఉంటుంది మా సర్వీసు. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు హిందీలో ఇవే సాఫ్ట్వేర్స్ ఒక్కొక్కటి 1000 రూపాయలు ఉన్నాయి. మీకు కావాలంటే ప్రూఫ్స్ కూడా పంపిస్తాను. మనం అంత అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నామినల్ ఫీజు తీసుకొని అయితే మేమైతే ఇది మా షాప్ కోసమే రెడీ చేసుకున్నాము, ఈజీగా క్విక్గా పని పూర్తి కావడానికి. ఊరికే ఫోటోషాప్లో లోడ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అయితే చేంజ్ అయిపోయింది, సరిగ్గా క్రాప్ అవ్వట్లేదు యాక్షన్స్ ఉన్నా కానీ. ఇది యాక్షన్స్ ద్వారా కాదు కాబట్టి మన సెట్టింగ్స్ ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు కలర్ ఆధార్ కూడా ఉంది, ఇక్కడ చూడవచ్చు మీరు. క్రాప్ కొట్టేసి కన్వర్ట్ కొట్టేస్తే కలర్లోకి మాకు కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ లేడీస్కి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆధార్ టైప్ 2 అనేది సెలెక్ట్ చేసి కన్వర్ట్ కొట్టితే సెట్ అయిపోతుంది. అలాగే మేల్స్కి అయితే అలాంటి సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ అవుతుంది. అక్కడ ఆధార్ టైప్ 2 డిసెలెక్ట్ చేయాలి, డీసెలెక్ట్ చేసి కన్వర్ట్ కొట్టాలి. అంటే అది ఆల్రెడీ డీసెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే డీసెలెక్ట్ చేసి కన్వర్ట్ కొట్టేస్తే సరిపోతుంది, కలర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఏదైనా బ్రైట్నెస్ తేడాలు ఉన్నా కానీ ఒకసారి ఆ చెక్ బాక్సెస్ టిక్ చేసి అన్టిక్ చేస్తే సరిపోతుంది. మీకు కరెక్ట్గా కోఆర్డినేట్స్ అన్నీ సెట్ అయ్యే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడవచ్చు కలర్లో ఇది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ A4లో దానికి బార్డర్ ఇచ్చుకోవచ్చు. ఇది పీవీసీలో కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కస్టమర్స్ని త్వరగా సర్వీస్ అనేది ఇవ్వచ్చు మనం ఫాస్ట్గా. డౌన్లోడ్ చేసి ఇందులోకి లోడ్ చేసి ప్రింట్ వచ్చే వరకు ఇందులోనే పని ఉంటుంది. మీకు బయటికి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు. యూఐడి నుంచి డౌన్లోడ్ చేసి ఇందులోకి లోడ్ చేసి క్రాప్ కొట్టేసి ప్రింట్ కొట్టేస్తే సరిపోతుంది. ఫోటోషాప్లకి బ్రౌజర్లకి జేపీజీ కన్వర్షన్ ఇదంతా ఏమి ఉండదు. సింపుల్గా ఈజీగా క్విక్గా పని అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఇచ్చాము, వాట్సాప్ ద్వారా ఎవరైనా కస్టమర్స్ ఏదైనా ఇట్లా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏమైనా పంపిస్తారు కదా, దాన్ని క్రాప్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడనే లోడ్ చేసుకోవచ్చు. అదర్ వర్క్ అనేది టిక్ చేయాలి. టిక్ చేస్తే మనకి ఇది ఎనేబుల్ అవుతుంది. ఇది లోడ్ 1 లోడ్ 2లో ఇచ్చుకొని యాడ్ కొట్టేసుకున్నాం అంటే A4లో యాడ్ అయిపోతుంది. ఇట్లా కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు మనం. వర్క్ అనేది సింపుల్, స్పీడ్ అండ్ క్విక్గా ఉండాలని ఇలా తయారు చేసామండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అదే నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఎప్పటికీ మేము క్విక్గా రెస్పాన్స్ కూడా ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి యాప్ని.